गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आदिशेषाय नमस्तुभ्यम् अनन्तफलदायकं नमोऽस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनभ्यो मातृपितृदेवतभ्यो आचार्य देवतभ्यो नमो नमः। हरि ओम। दक्षिणायन ग्रीष्म ऋतु आषाढ़ मास कृष्ण पक्ष त्रयोदशी आर्द्रा नक्षत्रम शुक्रवारम आषाढ़ मास शुक्रवारम अंदर शुक्रवाరం కాబట్టి మహాలక్ష్మిని పూజించి అర్చించి ఆరాధించే ఉంటారు. అయితే ఈరోజు ఆరిద్రా నక్షత్రం అంటే శివుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం, ప్రీతికరమైన నక్షత్రం, రుద్ర నక్షత్రం, రుద్రుడు జన్మించిన నక్షత్రము అని ఆ నక్షత్రానికి. అదే విధానంగా శుక్రవారము అంటే శుక్ర అంటే ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి అంటే సోదరి. శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి. లక్ష్మిని ఎవరైతే ఎక్కువ పూజిస్తారో శుక్రదోషం పోతుంది. ఆ లక్ష్మీదేవి ఒక్కసారి పరమేశ్వరునికి పూజిస్తూ ఉండగా అక్కడున్న బ్రహ్మకమలాల పుష్పాలన్నీ అయిపోతే అప్పుడు ఏం చేయాలో తెలియకుండా తన వక్షస్థలాన్ని పుష్పముగా మార్చి అందిస్తుంది. దానికి ఆ ఒక్క పుష్పంలోనే ఉద్భవించిన ఈ ఒక బిల్వ దళాలు. అందుకే లక్ష్మీ నివాస స్థానము ఎక్కడ అంటే బిల్వ దళాల వెనుక భాగంలో లక్ష్మి ఉంటుంది. దీనికి రెండు విధాలుగా బిల్వ దళాలతో పూజించే విధానం మనకుంది. భగవంతునికి శివుడికి ఇలా బిల్వ దళాలు అర్పించుకుంటే లక్ష్మి మనకి ప్రాప్తిస్తుంది. బిల్వ దళాన్ని ఇలా అర్పిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. మీకు ఏది కావాలో అది పొందండి. అర్థమైంది అనుకుంటా. మోక్షం కావాలంటే ఇలా పెట్టాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఇలా పెట్టాలి. అంటే ఇష్టార్థాలు సిద్ధించాలంటే. అయితే ఈరోజు మీకందరికీ కూడా శుక్రవారం మరియు విశేషంగా ఆరిద్రా నక్షత్రం వచ్చింది కాబట్టి ఓం నమః శివాయ అనే మంత్రమే ఈరోజు మనకి మహామంత్రం. ఇప్పుడు త్రయోదశి సాయంత్రం మాస శివరాత్రి ఉంది, విశేషమైన రోజే. అందుకే మనం అందరూ కూడా ఈరోజు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ఆ శివనామస్మరణ దీన్ని బ్రహ్మచారులందరూ చేయండి. క్లీం నమః శివాయ ఈ మంత్రాన్ని వివాహమైన వారు అందరూ కూడా, స్త్రీలు పురుషులందరూ కూడా జపించవచ్చు. ఈరోజు మనమందరూ కూడా క్లీం నమః శివాయ అనే నామాన్ని జపిద్దాం. ఓం క్లీం నమః శివాయ. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. మహాపుణ్యఫలం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం, దేవి అనుగ్రహం, ప్రకృతి మాత అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఈరోజు విశేషంగా మీరందరూ కూడా భద్రలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోండి. అయితే సాయంత్రమైనా సరే, ఇప్పుడైనా సరే విశేషంగా ఈరోజు మీకు అనుకూలమైతే ఒక సాయంత్రంలో ఒక 5-10 బిల్వ దళాలు తెచ్చేయండి. ఆ బిల్వ దళాలకి గంధం రాసేయండి. ఎనుకు ముందు ఒక 8 బిల్వ దళాలు, లేదు 9, లేదు 5, ఎన్నో అన్ని బిల్వ దళాలు శ్రీగంధనము చక్కగా దానికి రాసేయాలి. రాసేసి దాన్ని ఒక వెండి చెంబులోనో, లేదో రాగి చెంబులోనో, లేదో ఏదో ఇంట్లో ఒక మట్టి ప్రమిదలోనో, ఇలాంటిది ఏదైనా చిన్న కుడుక అంటే మట్టి కుండలోనో పెట్టేసి దానిపైన పసుపు రంగుది గుడ్డ మూసేయాలి. మూసేసి దానికి ఓం భద్రలక్ష్మి నమః ఆవాహయామి అంటూ ఆ ఒక అక్షతలు వేసేయాలి. ఓం భద్రలక్ష్మి నమః ఆసనం సమర్పయామి. ఓం భద్రలక్ష్మి నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భద్రలక్ష్మి నమః స్నానం సమర్పయామి. అక్షతలు వేసేయండి. ఓం భద్రలక్ష్మి నమః
యజ్ఞోపవితం సమర్పయామి, గంధం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, దూర్వైఘ్నం సమర్పయామి, హరిద్ర కుంకుమ సింధూరాం సమర్పయామి, పరిమళపత్ర పుష్పాణ్యం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని అన్ని దాన్ని సమర్పించుకొని తర్వాత ఆ భద్రలక్ష్మి స్తోత్రాన్ని చేతిలో పుష్పాలు పెట్టుకొని భద్రలక్ష్మి స్తోత్రాన్ని చదివి దాన్ని సమర్పించుకొని మహామంగళ నీరాజనం చేసేయాలి. తర్వాత ఆ పసుపు రంగు గుడ్డని చేతిలోకి పెట్టుకొని ఆ బిల్వదళాల్ని ఇందులో పెట్టి మూట కట్టి మన ఇంట్లో సాయంత్రం వరకు ఉంచుకోవాలి. సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత 7-8 గంటలు అయిన తర్వాత ప్రదోషకాలం అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మన ఇంటి తులసి కోట ఉంటుంది కదా దాంట్లో కానీ, లేదో పారిజాత వృక్షం చెట్టు ఉంటుంది కదా దాంట్లో కానీ, లేదంటే కుబేర వృక్ష చెట్టు ఏది దానిమ్మ చెట్టు ఉంటుంది కదా దాంట్లో అయినా మొదల్లో కాస్త భూమి ఇలా తీసి అందులో పసుపు గుడ్డల్లో కట్టిపెట్టిన బిల్వ సమేతంగా దాన్ని మూసేసి నమస్కారం చేసుకొని, అమ్మ భద్రలక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఎప్పుడు లక్ష్మీ అనుగ్రహం ఉండాలి, మాకు ఏ కారణానికి దారిద్ర్యం అనేది రాకూడదు, అలా మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి ఆ అమ్మవారి దగ్గర ప్రార్థించండి. నిజంగా అమ్మవారిని కోరుకుంటే ఏదైనా ప్రాప్తిస్తుంది. మీరు ఈ పూజని ఈరోజు ఇలా ఆచరించండి, చూడండి మన ఇంట్లో దారిద్ర్యం అయిపోదు. రాబోయే రోజుల్లో మనకందరికీ పద్మక యోగం వస్తుంది. ఈ ఆదివారం జ్యోతిర్భీమేశ్వర వ్రతం కూడా వస్తుంది. భార్యాభర్తల సఖ్యత కోసం, పెళ్లి సఖ్యత కోసం, పెళ్లి కుదరడానికి కోసం, అన్నా తమ్ముళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కోసం, వాళ్ళు స్నేహము సపోర్ట్ మనకి దొరకడానికి కోసం రేపు ఒక వ్రతాన్ని తెలియజేస్తే ఎల్లుండి ఆచరించాలి. అది పద్మక యోగంలో రావడం మహా అద్భుతం. దీన్ని రేపు శనివారము మీకు తెలియజేస్తాను దీని గురించి. అయితే ఈరోజు చెప్పిన వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. ఆచరించి మీరు దీన్ని చక్కగా ఈరోజు నేను చెప్పిన దాన్ని ఆచరిస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకి శ్రావణ మాసం అంతా కూడా ఎంత అద్భుతమైన ప్రతిఫలాలంటే అంత అద్భుతమైన ప్రతిఫలాలు వస్తాయి. ఈరోజు ఈ ఒక మంత్రాన్ని జపించి నేను చెప్పిన విధానంగా ఆచరిస్తే. మరొక విశేషం మీకేంటంటే రేపు లేదు ఎల్లుండి మీ ఇంట్లో అనుకూలమైతే పారిజాత చెట్టుని కానీ, లేదు ఇంటి దగ్గర లేకపోతే దానిమ్మ చెట్టు కానీ, అతి ముఖ్యమైనది పారిజాత వృక్షం. దాని ఏదో ఒక కారణంగా పారిజాత చెట్టుని ఆదివారం రోజు మీ ఇంట్లో కుండలో పెంచుకునేలా తయారు చేసుకోండి. ఆదివారం రోజు పద్మక యోగం రోజు మనము ఆ పారిజాత వృక్షానికి ఒక చెంబు నీళ్లు పోసేసి అక్కడి నుంచి మన ఇంట్లో ఉంటే దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ పారిజాత పుష్పాలు ఎక్కడైతే వెడుగుతూ ఉంటాయో అక్కడ హనుమంతుని అనుగ్రహం ఉంటుంది, కృష్ణుల వారి అనుగ్రహం ఉంటుంది, దేవతల అనుగ్రహం ఉంటుంది, సంతోషం అనుగ్రహం ఉంటుంది. దేవలోక పుష్పం అది. ప్రేమ ఆప్యాయత అనేది ఉంటుంది. ఇంట్లో దరిద్రం రాదు. ఎవరైనా మనకి ఏదైనా చెడు దృష్టి అటువంటివన్నీ కూడా దూరం అయిపోతాయి. అంత గొప్పది ఆ పారిజాత వృక్షము. దాన్ని ఈ రోజైనా రేపైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆదివారం రోజు ఒక కుండలో చక్కగా దాన్ని అలంకరించి లేదా ఇంట్లో మట్టి తీసి దాన్ని పూడ్చి ఆ రోజు మన ఇంటిది ఆ వృక్షం అనుకొని దానికి నీళ్లు పోసేయాలి. మీరు ఈ రోజన్నా కొనుక్కోండి, రేపన్నా కొనుక్కోండి. ఆదివారం అయితే మన ఇంట్లో ఉండాలి. ఇది పర్టికులర్గా ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నవారు, లేదా బాల్కనీలో పెంచే అనుకూలం ఉన్న వాళ్ళు తెచ్చుకోండి. లేదా ఉత్తనే తెచ్చి చెట్టుని ఎండబెట్టేచ్చాయి కాదు. ఎందుకంటే వృక్ష సంపద కూడా వృక్షో రక్షతి రక్షిత, మరియు అలాంటివి దేవతా వృక్షాలు, కల్ప వృక్షాలు, అవన్నీ వాటికి ఇంకా మంచి గౌరవం మనం ఇవ్వాలి. అందువల్ల వీటిని చక్కగా ఈరోజు నేను చెప్పింది ఆచరిస్తే, ఈరోజు నేను చెప్పింది భద్రలక్ష్మి పూజని ఆచరిస్తే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఇది సత్యమైన మాట. భద్రలక్ష్మి అంటే అంత గొప్పది. భద్రలక్ష్మి గురించి ఎంత తెలియచేసినా అది తక్కువే. ఇంకొక రోజు దీని గురించి మీకు మొత్తానికి తెలియచేస్తాను. అయితే ఈరోజు మంచి మాట జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనము ఏదైనా జరిగేది మనకి జరగాలి అంటే ప్రయత్నించాలి, కష్టపడాలి. ఏదో జరిగేది ఉంది, నడుస్తుంది, ఏదో ఒక పని చేయాలి. మనం జీవితం జరగాలి అంటే కష్టపడాలి. మంచి శాలరీ రావంటే కష్టపడాలి. కష్టపడితే జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం పండితే పంట పైరు బాగా వస్తుంది, మామిడి చెట్లు పెంచితే ఫలాలు వస్తాయి.
ఇలా ఏదైనా జరిగేవి మనకి లభించాలంటే ఫస్ట్ కష్టపడాలి. అవును కదా? కష్టపడితే ఏదైనా జరుగుతుంది. జరగనిది కూడా జరిగేలా చేసుకోవాలి. అంటే లభించనిది కూడా ప్రాప్తించనిది కూడా ప్రాప్తించేలా చేసుకోవాలి. అంటే ముందుగా మనలో నమ్మకం ఉండాలి. కష్టపడడం వేరు, నమ్మకం వేరు. ఆ నమ్మకం అనేది ఉంటే ప్రపంచంలో ఏదైనా పొందొచ్చు. ఆ నమ్మకం ఉండాలి. పొందాలి అని నమ్మకం ఉండాలి. ఈర్ష్యతోనో ద్వేషంతోనో అసూయంతోనో లేదా అహంకారంతోనో పొందాలి అని అనుకోకూడదు. నమ్మకంతో నాకు కావాలి, నమ్మకంతో పొందాలి అనుకోవాలి. మీ నమ్మకం మీరు పొందాలి అనుకొని ప్రయత్నిస్తూనే ఉండండి. మీరు పొందాలి అనుకునే దానికన్నా పరమ అద్భుతమైందన్నా ప్రాప్తిస్తుంది. అదే పొందాలేంలే, ఇంకా అద్భుతమైందన్నా ఇస్తుంది. నమ్మకంతో ఉండాలి. మన జీవితంలో చాలా వాటికి చాలా వరకు కొన్నిటిని కోల్పోతూ ఉంటాం. స్నేహం కావచ్చు, కుటుంబ బాంధవ్యం కావచ్చు, బంధుత్వం కావచ్చు, బాంధవ్యం కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, ఏదైనా అనుబంధాలు. ఆ బంధాలు పొందాలన్నా అదృష్టం ఉండాలి. ఆ బంధాలు దూరం అయిపోయాయి అనుకోండి, బాధపడతారు. కరెక్ట్, నిజమే. కానీ బాధపడే దానికన్నా ఆ అనుభూతి అనేది మనం చెందాం కదా, అది చాలా గొప్పది. ఆ ఉండే రోజు అనుభూతి. అలా నీరు సేవించిన ఆ నీళ్ళు దాహం తీరిపోతుంది. తర్వాత నీరు మన శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తాయి. గాలి ఊపిరి పీల్చుతాం, హారాముగా ఉంటుంది. ఊపిరి దీర్ఘంగా పీలిస్తే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత దాన్ని వదిలేస్తాం. ఆహారం తింటాం, తర్వాత అది విసర్జించేస్తాం. కానీ దాంట్లో ఉన్న శక్తి అనేది శరీరానికి ఎలా ప్రాప్తిస్తుందో అలా మన జీవితంలో కొందరి వల్ల ఏదో ఒకటి ప్రాప్తించుంటాం. ఆ అనుభూతిని, ఆనందాన్ని గుర్తుపెట్టుకొని కొన్నిటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే అనుభూతి. కానీ నమ్మకం అనేది మీపై మీకుండాలి, ఇతరులపైన కన్నా. ఇతరులపైన నమ్మకం పెట్టి ఉండండి, జీవితాంతం టైంపాస్ అయిపోతూ ఉంటుంది. అంతే. వాళ్ళు మారరు, మీలో కూడా నమ్మకం మారదు. అంతే. నమ్మకంతో వాళ్ళపై నమ్మకం పెట్టి 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 మిమ్మల్ని వాళ్ళు మీ ఎంటెకలన్నీ ఉదిరిపోయి, శరీరంలో శక్తి అయిపోయి, కండరాలన్నీ చినిగిపోయి, బట్టలు చింపుకొని, ఇంకా ఆఖరికి 4 వచ్చి మోసుకొని పోతారు కదా, అప్పుడు కూడా నమ్మకం వాళ్ళపైన ఉన్నే ఉంటుంది. ఎందుకంటే మీ నైజాం నమ్మడం, వాళ్ళు నమ్మించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వాళ్ళ నైజాం అయి ఉంటుంది. అందుకే దేవుడు చెప్పారు, ఇతరులపైన నమ్మకం పెట్టడానికన్నా ముందుగా నీపై నీకు విశ్వాసము పెట్టుకో. నీ నమ్మకం పైన నమ్మకం పెట్టుకో ఫస్ట్. ఇతరుల కన్నా నీ నమ్మకం పైన నువ్వు నమ్మకం పెట్టుకో. అప్పుడు నువ్వు ఎవరు, ఏ దాన్ని ఎంత నమ్మాలి, ఎటువంటి నమ్మకాన్ని మనం నమ్మాలి అనేది తెలుస్తుంది. అందుకే భగవంతుడి పైన ఎంత నమ్మకం పెడతావో నీకంత శుభమే. ప్రకృతి పైన ఎంత నమ్మకం పెడతావో అంత నీకు మంచిదే. అదే జనాలపైన అత్యధికమైన నమ్మకం పెట్టుకున్నావు అనుకో, అంతే, లాస్ట్కి మనం మోసుకొని వెళ్ళినా జరిగేవి జరుగుతూ ఉంటాయి. అంతే. దానివల్ల కొన్నిటిని అదే చెప్తూ ఉంటానే, కొన్నిసార్లు మౌనంగా ఉండడం చాలా మంచిది. కొన్ని సంబంధాలు కావాలి అనుకోవాలన్నా మౌనంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తానో మౌనంగా ఉండాలి. కొన్ని సంబంధాలు వెళ్ళిపోవాలి అనుకుంటే దానివల్ల మనకేదో ఆపద, రోజు ఆ బాధను భరించేదానికన్నా మాట్లాడి బాధను భరించి పోగొట్టుకునేదానికన్నా ప్రశాంతంగా ఉండాలి. అంటే బంధాలు కావాలన్నా మౌనంగా ఉండాలి, ఆ బంధాలు అవంతిగా వెళ్ళిపోవాలన్నా మౌనంగా ఉండాలి. రెండుకి మౌనమే సమాధానం చెప్పాలి. అలా మౌనంగా ముందుకెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక రోజు మంచిదే జరుగుతుంది. మనపై మనం నమ్మకం పెడదాం, సర్వం భగవంతునికి ఒప్పించేద్దాం. వాళ్ళ జీవితం ఎప్పుడు మాత్రం ఎవరి కర్మ ఎవరిని వదలదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళల్లో నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతే, వాళ్ళు నెగిటివ్. మనం ఎవరినన్నా బాధ పెట్టాలి అనుకోవాలనుకోండి, వాళ్ళు బాధపడితేనే ఇంకొకరిని బాధ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల్ని బాధ పెట్టాలి అని ఎప్పుడు అనుకుంటారో వాళ్ళ కర్మ అక్కడే మొదలైంది, కౌంట్ డౌన్ స్టార్ట్ బాధపడడానికి. అందుకే కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంత కష్టపడినా, ఏం చేసినా,
ఎంత ప్రయత్నించినా ఇతరుల జ్ఞానం పైన ఇతరుల పైన ఆధారపడుకొని ఇతరుల్ని నమ్ముకొనే వాళ్ళు బతకాలి, కానీ వాళ్ళ జ్ఞానంతో కానీ లేదో వాళ్ళ కష్టంతో కానీ లేదో వాళ్ళ ఒక ఇష్టపడి సంతోషంగా బతికే ఉండవు. ఎప్పుడు అసూయంతో, ఎప్పుడు వైరాగ్యంతో, ఎప్పుడు నటిస్తూ, ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు కల్మషాలు కుతంత్రాలు మనసులో నిండుకొని సర్వదా వాళ్ళు దహించబడుకొని బతికేస్తూ ఉంటారు. ఎందుకలా అంటే ఆ లోపల ఉండాలి కదా శుద్ధి, మనశుద్ధి, ఆత్మశుద్ధి, దేహశుద్ధి. దేహం శుద్ధి లేకపోయినా పర్లే, ఎప్పుడు అది అశుద్ధినే. కానీ ఆ దేహం శుద్ధి అవ్వాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఆలోచనలు శుద్ధిగా ఉండాలి, అప్పుడు దేహమే శుద్ధి అవుతుందంట. ఆలోచనలు శుభ్రం లేకుండా వాళ్ళంతా వేసి సోప్ వేసి సున్నం వేసి పాడేసి నువ్వు ఏం తోముకున్నా ఏం లే. ఫస్ట్ ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. ఆలోచనలు శుభ్రంగా ఉంటే అప్పుడు అన్నీ శుభ్రంగా ఉంటాయి. దీనికన్నా ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ ఈ రోజైతే మంచి మాట ఏదో తెలియచేసా, మీకు కూడా అర్థమైంది అనుకుంటా. ఈరోజు మీకు అందరికీ చెప్పేది ఒకటే, భద్రలక్ష్మిని స్థిరంగా భక్తి శ్రద్ధతో పూజించండి. ఆదివారం లోపు ఒక పారిజాత వృక్షాన్ని రెడీ చేసుకోండి. ఆ ఒక పారిజాత వృక్షాన్ని నాటండి, మరియు మీపై మీకు నమ్మకం ఉండని అనేది ఈరోజు మంచి మాట. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.